హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ ఓల్డ్ వీడియోస్ అన్నమాట. ఏమీ అనుకోవద్దు. ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ప్రతిరోజు అయితే లాంగ్ వీడియో వస్తుందన్నమాట. ఇక్కడైతే మేము ఇది పండుగ రోజు అన్నమాట. ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ ఇంటి దగ్గర అయితే మేము ఇంకా రెడీ అయ్యి మా బాబు, నేను, శ్రీనివాస్ గారు భవానీ హైలాండ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా తనకి కొంచెం బోర్ కొడుతుందంటే ఇంకా ఇక్కడ నుండి బయలుదేరైతే వెళ్తున్నాం అన్నమాట. ఈ వీడియో ఎప్పుడైతే 'రాజాసాబ్' రిలీజ్ అయింది కదా! అప్పుడు వీడియో అన్నమాట ఇది. ఇలాంటి వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వాల్సినవి అన్నీ ఎడిటింగ్ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా ప్రతిరోజు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి ఇంకా నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. నా కంటెంట్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో కొంచెం లడ్డూలా ఉంటాను. ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నానన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి థియేటర్‌కైతే వచ్చాము. ఇంకా టికెట్స్ తీసుకొని ఈవినింగ్ అన్నమాట. మూవీ టికెట్స్ మేము బుక్ చేసుకున్నది. అట్లాగే ఇంకా టికెట్స్ అవి తీసుకొని ఇంకా భవానీ హైలాండ్ అయితే వెళ్దాం అని చెప్పేసి మేము ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నారు శ్రీనివాస్ గారు. ఇంకెక్కడ ఉన్నాయనేది సీట్ నెంబర్స్ అవైతే చూసుకొని ఇంకా మేము బయలుదేరి భవానీ హైలాండ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మధ్యలోనే టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా కొంచెం ఈరోజు పండగ కదని చెప్పేసి ఇంకా బయటే ఫుడ్ అంతా తినేసేసి ఇంకా బయలుదేరి వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్‌లో ఇట్లా బండి పార్కింగ్‌కి ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నారు శ్రీనివాస్ గారు. ఇంకా తీసుకొని మేమైతే లోపలికి స్కూటీ అయితే పార్క్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ అవి బయట మనం ఫుడ్ ఏదైనా తీసుకెళ్ళాలి అనుకుంటే మనం తీసుకెళ్ళటం బెటర్ అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంచెం ప్రతిదీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మేము ఇది రెండోసారో, మూడోసారో అన్నమాట ఇక్కడికెళ్ళింది. ఫస్ట్ సారి, సెకండ్ సారి అయితే నేనేమి వీడియోస్ తీయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము బోట్‌లో వెళ్ళడానికి ఏంటంటే ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నారు శ్రీనివాస్ గారు. ఇంకా వాటర్ అవుతున్నాయంటే శ్రీనివాస్ గారు ఇంకా వాటర్ తీసుకురావడానికి ఎళ్లారు. ఈలోపు లైన్ చూసారు కదా ఎంత ఉందో. ఇక్కడ మేము పక్కన నుంచున్నమాట. ఎండ అయితే బాగుంది. కొంచెం బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం మేమింకా. ఇంకా మా బాబు ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే నేను చిన్న చిన్నగా వీడియోస్ తీస్తూ ఉన్నాను అన్నమాట. ఈ చిన్న చిన్న బోట్స్ అనేవి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట. శ్రీనివాస్ గారేంటంటే పెద్ద బోట్ అయితే కొంచెం బావుంటుందని చెప్పేసేసి మమ్మల్ని ఇలా చాలా సేపయితే బయటే నుంచొని ఉండిపోయామన్నమాట. ఫస్ట్ టైమ్ అన్నమాట మేము అంటే సెపరేట్‌గా మా ఫ్యామిలీతో మేము బయటికి రావటం ఇట్లా. ఎప్పుడు మేమందరం కలిసొచ్చేవాళ్ళమే. ఈసారి ఏంటంటే కొంచెం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. అందుకని సెపరేట్‌గా మేమొచ్చాము. ఇట్లా రావడం గూడా బానే ఉంది. అని నేను అనుకుంటున్నానన్నమాట. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి కొంచెం టైం కేటాయించుకోవాలి. ప్రతిసారి అందరూ కలిసి వెళ్ళాలంటే కుదరదు కదా! ఎవరికుండే పనులు వాళ్ళకుంటాయన్నమాట. ఇక్కడైతే బోటయితే ఎక్కామన్నమాట. అప్పటికి చాలా వెళ్ళిపోయినాయండి. చిన్న చిన్నవి వెళ్ళిపోయినాయి. ఒకటి పెద్దదైతే వచ్చింది. అది ఖాళీ లేదని చెప్పేసి మేము లాస్ట్‌లో ఒకటి ఇంకా వస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ లైవ్ జాకెట్స్ అయితే ఇచ్చారన్నమాట. అవైతే మా బాబు, నేను, శ్రీనివాస్ గారు వేసుకొని కూర్చొని ఉన్నామన్నమాట. చూసారు గదా! వాటర్ అంటేనే నాకు చాలా వరకి భయం అన్నమాట. వాటర్ అంటే నేను మీకు చాలా వీడియోస్‌లో చెప్పుంటాను. నాకు భయంతోనే కూర్చొనున్నానన్నమాట. నాకసలు ఎళ్ళడం ఇష్టం లేదు. మా బాబు ఏడుస్తున్నాడని జెప్పేసి తనని తీసుకొని కొంచెం బయటికి మేము రేర్‌గా వెళ్తాం అన్నమాట. మీకు తెలిసిందే గదా! వీడియోస్‌లో మేమెళ్తే అందరం వెళ్ళిపోతామన్నమాట. అమ్మ, మా చెల్లి, మా మరిది గారు, పిల్లలందరమీ గూడాను. ఈసారి మేము ముగ్గురం సెపరేట్‌గా వచ్చామన్నమాట. ఈలోపు ఇక్కడ చిన్న బాబు ఉంటే తనతో కాసేపు ఆడుకున్నాను. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా ఆడపిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉంటాను. మళ్ళా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియోస్ తీయడం అంత మంచిది కాదని చెప్పేసేసి నేను ఆ పాపతో ఆడుతూ ఉంటే శ్రీనివాస్ గారైతే వీడియో తీస్తూ ఉన్నారన్నమాట. దగ్గరలోకి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ కూడా సండే కాబట్టి కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు. చూసారు గదా! బావుందన్నమాట స్టార్టింగ్‌లో. జనాలు మామూలుగా ఉన్నారు. ఇక్కడ అయితే నేను ఫోటో దిగానన్నమాట. దీన్ని పట్టుకొని. ఈ చిలుకనైతే పట్టుకొని దీన్నేమంటారో నాకు తెలీదు ప్రాపర్‌గా. మామూలుగా చిలుక అని చెప్తున్నాను నేను. చాలా నాకసలు భయమేసిందనమాట. ఫోటో దిగడం ఏమో గానీ, అది ఎక్కడ పొడుస్తదో అని జెప్పేసి, గుచ్చుతదో, ముక్కుతదో అని చాలా భయమేసిందనమాట. శ్రీనివాస్ గారు ఏం గాదులే అని జెప్పేసి చెప్పారనమాట. జస్ట్ ఒక 5 సెకండ్సేనండి. రూ. 250 ఎంతో తీసుకున్నారు ఈ ఫోటోకొచ్చేసి. నాకు సరిగ్గా పోజ్ పెట్టడం చేత కాలేదు గానీ, ఏదో నార్మల్‌గా ట్రై చేశామనమాట. ఇక్కడ అమ్మవారిదొకటి ఉందనమాట అక్కడ దండం పెట్టేసుకొనున్నాము. నాకెక్కడ అమ్మవారు కనిపించినా గూడా ఆవిడ దగ్గరికెళ్ళిపోయి దండం పెట్టుకోవడం అలవాటనమాట. ఇక్కడ మా 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 బాబునైతే శ్రీనివాస్ గారు ఉయ్యాలైతే ఊపుతున్నారనమాట. తను మా బాబు అయిన తర్వాత నేనయిన తర్వాత శ్రీనివాస్ గారు ఇట్లా కొంచెం ఎంజాయ్ చేశామనమాట. సెపరేట్‌గా వచ్చినప్పుడు మా చెల్లి వాళ్ళు
ఎవరు లేనప్పుడు ఇంక మేము ముగ్గురమే కదా, ఇంకా ఏ చేసినా మేము ముగ్గురమే అనమాట. ఇక్కడ ఇంకా కాసేపు అయితే ఆటలాడుకుంటూ ఉన్నాము. బోర్ కొట్టిందనమాట, ముగ్గురమే కదా, ఎప్పుడు ఫ్యామిలీ అందరం వచ్చేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఎందుకో కొంచెం నాకు నేను ఒక్కదాన్ని అనేపాటికి నాకు అంతగా నచ్చలేదనమాట. శ్రీనివాస్ గారికేమో మేము సెపరేట్‌గా వెళ్ళాలి, ఇట్లా ఎంజాయ్ చేయాలనేది ఇష్టం ఉంటది. నాకేమో అందరితో కలిసి వెళ్ళడం ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మేమందరము కలిసి వెళ్ళి నాన్న అందరూ, మా నాన్నగారు, మా చెల్లి మేమందరం వెళ్ళేవాళ్ళం ఎక్కడికెళ్ళినా గూడాను. అట్లా మేమందరం అట్లా వెళ్ళడం అలవాటైపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏంటంటే సెపరేట్‌గా వెళ్ళాలి అనేది కొంచెం కష్టంగా ఉందనమాట. అందుకనే మేము ఎక్కడికెళ్ళినా మేమందరం గుంపులుగా వెళ్తా ఉంటాము. అంటే టెంపుల్స్‌కి గాని ఇంకెక్కడికెళ్ళినా. ఇంక ఈలోపు ఇక్కడ జింక అవన్నీ, నెమలి అవన్నీ ఉంటే ఫోటోస్ అయితే దిగుతున్నాం అనమాట. జస్ట్ ఫన్నీగా అనమాట. సీరియస్‌గా తీసుకోవద్దు ఇది. ఇంకా బాగున్నాయి కదా ఇక్కడ అవన్నీనని ఫోటోలయితే దిగుతున్నాం అనమాట. ఇంకా ఏముందండి, మేము ముగ్గురమే కదా వచ్చింది. ఇంకా అటు సైడ్ చూసి, ఇటు సైడ్ చూసి కాసేపు బోట్‌లో విన్యాసాలు అవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. అవైతే చూసాము. అవి వీడియో అయితే నేను మీకు పెడతాను చూడండి. ఇంకా శ్రీనివాస్ గారు కూడా ఫోటో తీయమని చెప్పేసి పోజులు ఇస్తున్నారన్నమాట. ఇంకా ఫోటోలు తీసాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవేనండి బోట్ రైడింగ్ ఇట్లా చేస్తా ఉంటారు కదా. ప్రాపర్‌గా నాకు చెప్పడం రాకపోవచ్చు, అర్థం చేసుకోండి. ఇంకా కాసేపు అయితే ఇక్కడ ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసి చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా శ్రీనివాస్ గారు కూడా వెళ్తన్నారు. అక్కడ నాకు భయమేసింది. ఇంకా మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా క్యూ లైన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా చిన్న పాప ఉంది, తనతో ఆడుకున్నాను నేను. చాలా బాగుందన్నమాట. పిల్లలతో కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి ఆడుకోవడం అంటే నాకు ఇష్టం అనమాట. చూసారు కదా పాప ఎట్లా చూస్తుందో, చిన్న పాప భలే నవ్వుతుంది. నాకైతే చాలా ముచ్చటేసింది అనమాట. ఇక్కడ మేము ఫోటో తీసుకున్నాం కదా, ఆ ఫోటో అయితే తీసుకొని ఇంకా మేము కూర్చొని ఉన్నాము. మాకు అసలే భయం వేస్తుంటే శ్రీనివాస్ గారు జోకులేసి మమ్మల్ని విసిగిస్తూ ఉన్నారనమాట. నాకు అసలే వాటర్ అంటే భయం అనమాట. అటు కూర్చుందామా, ఆ చివరి కూర్చుందామా, ఈ చివరి కూర్చుందామని అడుగుతూ ఉన్నారనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 12D షో రైడ్ అని ఉంది కదా, ఇది మేమైతే ఒకటి తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం అనమాట శ్రీనివాస్ గారు మమ్మల్ని తీసుకొని వచ్చింది. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తారు కానీ ఎప్పుడు మేము ఆయనతో పాటు బయటకు వెళ్ళలేదన్నమాట. ఇంక మా మరిది గారు తీసుకెళ్తే వెళ్ళినట్లు, లేకపోతే లేదు. ఇంకా శ్రీనివాస్ గారు బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మేము ఇంక ఇట్లా వచ్చి కొంచెం ఎంజాయ్ చేసాం అనమాట. ఇంక ఈ రైడ్ లో ఏముందంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. జస్ట్ 5 minutes ఏమో ఉందన్నమాట. కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఏదో కొంచెం ఎంజాయ్ చేసాము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడే అయిపోయిందా అనిపించింది అనమాట. సండే టైంలో మీ పిల్లలకు కూడా కాస్త టైం ఇవ్వండి, ఇట్లా సరదాగా బయటికి తీసుకెళ్ళండి. ఇక్కడైతే మేము ఇంకా బయలుదేరి పార్క్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట బాబుని. ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట మధ్యలో. ఇంకా అమ్మవారికి నమస్కారం పెట్టుకొని ఇంకా వెళ్తూనే మేము ఇంకా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదండి. ఈ వారమన్నా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మేము బయలుదేరి పార్క్ దగ్గరికి వచ్చేసామని చెప్పాం కదా, ఇక్కడ పార్కింగ్ దగ్గర అయితే ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇదివరకు బళ్ళు బయటే ఉండే అనమాట. అంటే స్కూటీలు ఏమైనా పార్కింగ్ బయటే ఉండేది. ఇంక ఇప్పుడు ఏంటంటే లోపలికి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతుంది అనమాట. చాలా రోజులు కాదు, సంవత్సరాల తర్వాతే వచ్చాం అనమాట పార్క్ కి. ఇప్పుడు మా బాబు చిన్నప్పుడు వచ్చాం అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము. ఇంక ఇక్కడ టికెట్స్ అవి తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఫుడ్ కూడా అంతా ఇక్కడ లోపల ఉంటుందన్నమాట. వాటర్ మొత్తం కూడాను కొంచెం, కాకపోతే మనం చూసుకొని చాలా వరకు ఇక్కడ తినకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ట్రైన్ ఉంది కదా, బుల్లి ట్రైన్. ఇంకా ఆ ట్రైన్ ఎక్కుదామని మా బాబు అంటే ఇంకా టికెట్స్ తీసుకొచ్చారు శ్రీనివాస్ గారు. మేమందరం అయితే కూర్చున్నాం అనమాట. చాలా బాగుంది. మొత్తం రీమోడలింగ్ చేశారండి పార్క్ అంతా కూడాను. వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. అమ్మతో పాటు ఒకసారి వచ్చాను. మేమందరం ఫ్యామిలీతో ఒకసారి వచ్చాం అనమాట. అప్పుడు వీడియో పోస్ట్ చేశానో లేదో నాకు గుర్తులేదు కానీ ఇంకా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇంక ఇక్కడ అంతా బాగుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంచెం కెనాల్ లా ఉందన్నమాట లోపల. దాన్ని ఏమంటారో నాకు తెలియదు ప్రాపర్ గా. ఇంకా అంతా చాలా రిమోడలింగ్ చేశారు అంతా కూడా. పార్క్ అంతా చాలా బాగుంది. ఇది వరకు రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట ఈ పార్క్ కి. ఇప్పుడు అంతా బాగుంది, మంచిగా చాలా డెవలప్ చేశారు. ఇంక ఇక్కడ చూసారు కదా మష్రూమ్స్ ఇట్లా చిన్న ఇల్లు టైప్ అట్లా అవన్నీ ఉంటాయన్నమాట చుట్టుపక్కల కూడాను. ఇక్కడ ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇది కొంచెం క్రేజీగా అనిపించింది అనమాట. లైటింగ్స్ కానీ, బొమ్మలు కానీ ఇట్లా అంతా బాగుంది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సండే టైంలో కానీ మీకు కుదిరినప్పుడు పిల్లల్ని తీసుకొని రండి. కాస్త వాళ్ళకి మనం కూడా టైం ఇచ్చినట్లు ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు ఇంకా సోడా తాగుతానంటే శ్రీనివాస్ గారు సోడా అయితే ఇప్పించారనమాట. ఇంక ఇక్కడ మేము బస్ అయితే ఎక్కామన్నమాట. స్టార్టింగ్ లో నాకు చాలా భయం అనిపించింది ఇది కొలంబస్ ఎక్కాలంటే. ఎందుకంటే కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్ సెన్సేషన్ అట్లా మామూలుగా అట్లా అనిపించదు అనమాట. కొంచెం అలవాటైన తర్వాత భయం ఏం లేదు. కాసేపు ఎంజాయ్ చేశాను శ్రీనివాస్ గారు నేను. మా బాబు అయితే రానని చెప్పాడు. ఇంక మేమిద్దరం అయితే కూర్చున్నాం అనమాట కొంతసేపు. ఇంకా మా బాబు క్రికెట్ అది ఆడతానంటే ఇంకా అక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా అక్కడ కూడా మా బాబు కాసేపు క్రికెట్ ఆడాడు అనమాట.
ఇంకా పిల్లలకేంటంటే ఈ సండే టైమ్ గాని వాళ్ళకి కుదిరినప్పుడు మనం బయటికి తీసుకొచ్చామనుకోండి, కాస్త వాళ్ళకి గూడా మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. ఎంతసేపు చదువు, చదువు అనే దానికంటే గూడా పిల్లలకి కాస్త టైమ్ ఇచ్చి, వాళ్ళకిష్టమైన ఆటలేవో కాసేపు వాళ్ళతో ఆడిస్తే వాళ్ళ మైండ్ గూడా చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకి ఇష్టమైనవి చేయిస్తే మనం చదవమన్న విధిగా మంచిగా చదువుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అది. మా బాబుకి ఇష్టమైనవి ఏయన్నా చేశామంటే మంచిగా చదువుతాడనమాట. ప్రతిసారి అది అలవాటు చేయకూడదు. ఎప్పుడన్నా ఒకసారనమాట. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత ఇవి కార్స్ ఏవో ఎలక్ట్రిక్ కార్స్ శ్రీనివాస్ గారును, మా బాబు అయితే డ్రైవ్ చేయడానికని చెప్పేసి టికెట్స్ తీసుకొనైతే వచ్చారనమాట. ఇంకిక్కడ ఇది చాలా ఫన్నీగా అనిపించింది. కొంతసేపు మా బాబు, శ్రీనివాస్ గారు ఆడుకున్నారు. ఇది గూడా మా చెల్లి వాళ్ళొచ్చినప్పుడు మా మరిది గారు, పిల్లలు ఇట్లా దీన్ని ట్రై చేశారనమాట. మేము అమ్మ వాళ్ళతో మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు. ఇంకా ఇక్కడ ఒంటరిగా ఉండేసరికి కొంచెం బోర్ అనిపించిందంట నాకు. పిల్లలు వాళ్ళంతా గుర్తొచ్చారనమాట ఇక్కడికి రాగాల్నే. ఇంకా ఏం చేస్తాం, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ప్రతిసారి మేము వచ్చిన చోటకల్లా వాళ్ళని రమ్మని అడగడం పద్ధతిగా ఉండదు గదా! మా మరిది గారు కిరాయిలకి అట్లా వెళ్తూ ఉంటారనమాట. ఆయనకి కుదిరినప్పుడు సండే టైమ్‌లో మేమందరం ప్లాన్ చేసుకొని బయటకైతే వెళ్తూ ఉంటాము. ఇంక ఈలోపు స్నాక్స్ అయితే తీసుకుంటున్నారనమాట శ్రీనివాస్ గారు. ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని అవి తినేసిన తర్వాత ఇంక మేమైతే మూవీకైతే టైమ్ అవుతుందని చెప్పాను గదండీ! ఇంక అవి తినేసిన తర్వాత ఇంక మూవీకైతే మేము బయలుదేరి వచ్చేసామనమాట. ఇంకిక్కడ ఈ పొటాటో స్ప్రింగ్స్ ఏవో ఉంటాయి గదా! అదైతే తీసుకున్నాడనమాట మా బాబు. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంది వద్దు నాన్న అని చెప్పినా గూడా వినలేదు. మేము గూడా అదే తిన్నామనమాట ఇంకా. తనొకటి మేమొకటి ఎందుకులే అని జెప్పేసి మేము ముగ్గురం ఇంకా తినేసి ఇంకా రాజాసాబ్ మూవీకైతే వచ్చామనమాట. నాకు 'ప్రభాస్' గారంటే చాలా ఇష్టం. మా మ మా మా వారికేమో 'జూనియర్ ఎన్టీఆర్' అన్నంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా 'త్రిష' గూడా ఇష్టం అనమాట. నాకేంటంటే 'సావిత్రి' గారు ఇట్లాగే 'ప్రభాస్' గారంటే చాలా ఇష్టం. ఇంకా మూవీకైతే మేమొచ్చి కూర్చున్నాం అనమాట. మా ఇంటి దగ్గరే ఉంటది థియేటరు. ఒక 1 కిలోమీటర్ అట్లా. ఇంకా ఏదన్నా 'ప్రభాస్' గారి మూవీ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను నేను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకరికి నచ్చిందో లేదో నాకైతే తెలీదు గానీ, నేను ఎంజాయ్ చేశాననమాట మూవీ చూస్తున్నంత సేపు. లుక్ చాలా బావుంది 'ప్రభాస్' గారిది. కొంచెం నీరసంగా ఉన్నారనమాట. అంటే కొంచెం మరి ఎందుకో నాకైతే తెలీదు. నాకు మామూలుగా 'ప్రభాస్' గారంటే ఇష్టం గాబట్టి ఎలా ఉన్నా నేను రిసీవ్ చేసుకుంటాను. అలాగే కొంచెం ఓవర్‌గా మాట్లాడుతున్నాననుకోవద్దు. నాకున్న ఒపీనియన్ నేను చెప్తున్నాననమాట. నాకు 'ప్రభాస్' గారంటే చాలా ఇష్టం. ఇష్టం గూడా గాదు పిచ్చనమాట. మూవీస్‌కి ఖచ్చితంగా వెళ్తాను నేను. రిలీజ్ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా మా వారు తీసుకెళ్తారు నన్ను. మూవీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది గూడా చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.